హాయ్ సార్. హాయ్ అండి. సార్ ప్రతి మూవీ రిలీజ్ అయినాక చాలామంది అయితే మూవీ ఫ్లాప్ అని చెప్పేసి అంటే ఎగ్జామ్ చేయడం కానీ చాలా వరకు చేశారు. అయితే చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కోపంతోనే ఇలా చేశారని చెప్పడం అయితే జరుగుతుంది. నేను మెగా ఫ్యామిలీ పైన కోపంతోనే రామ్ చరణ్ మూవీ బాగున్నప్పుడు కూడా కావాలని చెప్పి ఫ్లాప్ చేయడం చూస్తున్నారు. అయితే నార్త్ సైడ్ రెస్పాన్స్ చాలా బాగుంది. దీని గురించి నేను చెప్తాను. ఫ్లాపు చేయాలనుకుంటే ఫ్లాప్ అయ్యే సినిమా కాదు పెద్ద. తక్కువ చేయాలని మాట్లాడితే తక్కువ అయ్యే సినిమా కాదు పెద్ద. నిజంగా ఇవాళ దేశం గర్వించే సినిమా పెద్ద. యువత ఆదర్శంగా తీసుకునే సినిమా పెద్ద. ఎంతమంది చీడపురుగులు వచ్చినా, ఎంతమంది తక్కువ చేసి మాట్లాడాలన్నా, ఎంతమంది ఫ్లాప్ చేయాలని అనుకున్నా కూడా ఫ్లాప్ అయ్యే సినిమా కాదు పెద్ద. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ 10 సంవత్సరాలకో వస్తున్న ఇలాంటి సినిమాలు యువత కోసం, యువత భవిష్యత్తు కోసం, క్రీడారంగంలో మన వాళ్ళు ఎలా ఎదగాలి, ఎలా సాధించాలి, జీవితంలో ఎలాంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి సినిమాలు కొన్ని వస్తుంటాయి. ఆ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏదది మన హిందీ సినిమా తంగల, ఆ సినిమా ఒకటి, ఇప్పుడు పెద్ద సినిమా. నిజంగా పెద్ద సినిమా చూస్తున్నంతకు నాకు ఒళ్ళు గగ్గురు పొడుస్తూనే ఉంది. ఇలాంటి సినిమా కదా మన యువతకు కావాల్సింది, ఇలాంటి సినిమా కదా మన దేశానికి కావాల్సింది అనిపించింది చూస్తున్నాను చెప్పు. నిజంగా లాస్ట్ని మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి చాలా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. చాలా బాధపడ్డాను. ఎందుకంటే క్రీడాకారుడి చరిత్ర, క్రీడా స్ఫూర్తితో తీసినటువంటి ఇలాంటి సినిమాలు కదా మనకు రావాలి. మన యువత భవిష్యత్తు కోసం, మన యువత వారు సాధించాలనేటువంటి దృఢ నిశ్చయానికి రావాలంటే ఇలాంటి అవేర్నెస్ ఉన్నటువంటి సినిమాలు, అవేర్నెస్గా ముందుకు తీసుకెళ్లే సినిమాలు కావాలి కదా. అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది, సినిమావాడు ఏం చేశాడు అని. సినిమావాడు పెద్ద సినిమా తీసాడు చూడండి. ఎందుకంటే వేళ సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయి, కష్టపడడం తక్కువైపోయి, క్రీడా స్ఫూర్తి తగ్గిపోయింది. యువతలో క్రీడా స్ఫూర్తి తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఈ సినిమా చూసి క్రీడాకారులు చాలామంది తయారయ్యే అవకాశం ఉంది. దేశానికి పేరు తెచ్చి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కదా సినిమా అంటే, ఇది కదా. 10 మందికి చెప్పండి నేను పెద్ద సినిమా చూశానని, పక్కింటోడికి చెప్పండి పెద్ద సినిమా చూశానని, నీ స్నేహితులు చెప్పండి పెద్ద సినిమా చూశానని, నీ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళండి గర్వంగా పెద్ద సినిమా చూడండి అని, నీ ఇంటిల్లపాది చూడండి పెద్ద సినిమా చూడండి అని. అంతే తప్ప ఎందుకురా జీవితాంతం ఇలా నికృష్టులాగా ఏడుస్తూ ఈ రాజకీయంతోనో, కులంతోనో, మతంతోనో కుసిద్ధంగా బ్రతుకుతూ ఆ సినిమా బాగోలేదు, ఈ సినిమా బాగోలేదు, వాడు బాగోలేదు, వీడు బాగోలేదు అని చెప్పి విషం జిమ్ముతూ ఉంటారు. నిజంగా ఇలాంటి విషం జిమ్మే చీడపురుగులు చెప్తున్నా పెద్ద సినిమాని చూపించండి రా, ఇది నా దేశం సినిమా అని. అప్పుడు తెలుస్తుంది ఏ సినిమా ఏంటని.